ఒకే స్వరంగా ఉండడం వల్ల ఘనంగా జరిగిందంటే అక్కడ స్వరం అంటే అందరూ కలిసి ఆ పనిని చేయడంలో మహా ఆనందదాయకమైనటువంటి మనకి కలిగింది. అందుకు మీ అందరికీ వందనాలండి. అలాగా ఆత్మ సంబంధంగా మనమందరం ఒకటే శరీరంగా ఒక రోజు వరకు మనం అందరం ఒకటి. అది భౌతికంగా అనుకోవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి ఆనందము కలిగి ఉన్నట్లయితే అందరూ కలిసి ఒకటిగా నిలిచి నాలంటే దేవుడు సర్వశక్తి మంతుడు, సర్వోన్నతుడు, అంత ఉన్నతమైన స్థలాలలో ఉండి కూడా మన ప్రార్థనలు ఆలకించి మన సమస్యలను తీరుస్తాడు. కనుక మనం ఇంకా దేవుడికి సన్నిహితం కావాలంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము ఆయన వాక్య ప్రకారంగా మనం ఆయనకి సన్నిహితంగా ఉన్నట్లయితే దేవుడు మనందరికీ ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యలను తీర్చేదేవుడు. సమస్య లేని మానవుడు లేడు, అందరూ సమస్యలు ఉన్నవాళ్ళే. ప్రభు దగ్గరికి మనం రాగలిగితే తప్పనిసరిగా దేవుడు ఎలాంటి సమస్య కూడా విశ్వాసంతో ప్రభు దగ్గరికి వస్తే తీర్చగలదు. అందరికీ వందనాలండి. దేవ వాక్యాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఏ మాట నమ్ముచున్నావా? ఆమెను అడిగాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతిస్తున్నాను. దేవా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి గడిచిన మాసం అంతా కూడా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచారు. మరొక మాసంలోనికి తీసుకుని వచ్చారు. ఈ మొదటి ఆదివారము నీ సన్నిధిలో మేమందరము సంకోచపడడానికి దేవా, నీ సన్నిధిలో మేముండి నీ మాటల కొరకు వేచి ఉండగా నాయన, మా పక్షాన్ని మీరు నిలిచి మాకు మీరుండి సహాయం చేయండి. మీరే మాతో మాట్లాడండి. ప్రతి వారి హృదయాన్ని తెరవండి ప్రభా. వినుమతి పుట్టించండి. ప్రతి అల్లరిని, ప్రతి వ్యతిరేకతను, ప్రతి అంధకారాన్ని, ప్రతి నాయన దోషణ చర్యలను, దురాలోచనలను పూర్వపరచమని ప్రార్థిస్తున్నాం. వినుమతి పుట్టించండి నాయన. లోబడే స్వభావం అందరికీ దయచేయండి. ఈ వాక్యానికి ప్రభా సన్నిహితమైనటువంటి జీవితానికి మేము త్వరపడే వారిగా సిద్ధపరచండి. అయోగ్యుడు నా పాత్రుడని ఎన్నికలేని వాడు ప్రభా, నన్ను మరుగు చేసి నా నోట నీ మాటలు వచ్చి నన్ను క్షమించి ఈ మాటలు నా నోట నుంచి మీరు పలికించి మేమందరం కూడా మేము పొందుటకు సహాయం చేయండి. మహిమా మీరే పొందుకోవాలి. ప్రవేశిస్తున్నాం ప్రార్థించున్నాను. ప్రభు శరీరాదిగా ఉన్న దినాలలో ప్రభు ఈ మాట మార్తతో మాట్లాడుతున్నట్లుగా మనం గ్రహించగలము. పునరుత్థానము నేనే, పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు అని ఇక్కడ రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ పునరుత్థానము, పునరుత్థానం అంటే తిరిగి లేచుట. చాలాసార్లు మనం ఈ వాక్యం విన్నాం. తిరిగి లేపబడుట పునరుత్థానము.
ఎప్పుడు పునరుద్ధానము, మృతుల పునరుద్ధానము అని దానం. ఆ మాటకి అవగాహన, అర్థము మనం సంపూర్ణంగా తెలుసుకోవాల్సిన పునరుద్ధానము అంటే చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము? ఆ దేహాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టాం. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏమిటా నిరీక్షణ అంటే ప్రభునందు నిద్రించిన వాడు ఆయన మరలా రాబోతున్నాడు. ఆ వచ్చినప్పుడు ఆయన స్వరము విన్నప్పుడు సమాధులు తెరవబడితే అప్పుడు ఆ ప్రభుతో పాటు వారు వెళుతున్నారు. మొదట వృద్ధులైన వారు లభిస్తారు, తర్వాత సజీవులుగా ఉన్న వారు రూపాంతరం చెందుతారు అనేది బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి ఆ లేఖలో ఆ మాటలు ఉన్నాయి. అది ఇక్కడ ప్రభు చెప్పిన మాట పునరుద్ధానం. ఈ పునరుద్ధానం ఏమిటి? కనుక మనం ఈ పునరుద్ధానం అంటే మొదట మనం తెలుసుకోవాల్సింది మనం ఏమై ఉన్నాం. ఈ పునరుద్ధానము ఆ మృతులైనటువంటి వాళ్ళక, సజీవుగా ఉన్నటువంటి మనక, ఇది మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. మనకి పునరుద్ధానం అవసరం లేదు అనుకున్నామా? మనము సజీవుగానే ఉన్నాం కదా. చనిపోయిన వారి గురించి అక్కడ వ్రాయబడి ఉంది. మనం ఏమిటి? కనుక ఇక్కడ ఈ పునరుద్ధానము జీవమనేనే అని అన్నాడు ప్రభు. జీవము, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని వ్రాయబడింది. ఆయన మాటలో జీవం ఉన్నది. ఆయన మాటలో జీవం ఉన్నది. కనుక అక్కడ ఈ లాజరు విషయంలో లాజరు లేచిన అని అన్నప్పుడు ఆయన లేచి వచ్చాడు. కనుక ఆ మాటలో జీవం ఉన్నది. అందుకని ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట నీవు మాట్లాడితే నేను బ్రతుకుతాను అని. అంటే ఏ బ్రతుకు? చచ్చిపోయిన ఒక్క మాట చాలు ప్రభు అని అడుగుతాడా? ఏమండి? చనిపోయినవాడు ప్రభా ఒక్క మాట మాట్లాడయ్యా నేను బ్రతుకుతాను అని అంటాడా? చాలా మంది చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయా, అయ్యా ఒక్కసారి మాట్లాడయ్యా అని ఏడ్చి ఒక్కసారి మాట్లాడాడు. చనిపోయినాడు. తన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆ మాట మాట్లాడతాడు. చనిపోయాడు మాట్లాడడం. బ్రతికి చనిపోయిన వాడు మాట్లాడే మాట, బ్రతికి చనిపోయిన వాడు మాట, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు అనే విశ్వాసంతో కూడినటువంటి మాట నువ్వు మాట్లాడగలిగితే బ్రతుకుతావు. చనిపోయి అంటే బ్రతికి చనిపోయావా, చనిపోయి బ్రతికున్నావా? ఇదేంటి మెలిగ్గా ఉంది? బ్రతికి చనిపోయారా? బ్రతికి చనిపోయినటువంటి వారు అంటే బ్రతుకున్నారా, చనిపోయారా శరీరంగా? బ్రతికి చనిపోయిన వారు భౌతికంగా బ్రతికున్నారా, చచ్చిపోయి ఉన్నారా? బ్రతికే ఉన్నారు. కనుక వాళ్ళు మాట్లాడాల్సిన మాట ఒక్క మాట. ఎందుకంటే ఆయనలో జీవం ఉన్నది. ఆయన జీవం ఉన్నది. జీవము మనల్ని బ్రతికిస్తుంది. బ్రతికించు అని వాక్యం ఉంది. కనుక దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఈ యొక్క మర్మము కూడా మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాము. బతికి సచ్చిన వాళ్ళు అంటారు, చచ్చి బతికిన వాళ్ళు అంటారు కొంతమంది. అవునండి. ఒకప్పుడు జీవించిన జీవితము వాళ్ళది. ఒకప్పుడు ఎంత జమీలుగా బ్రతికారు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? బ్రతికి చచ్చిపోయారు. చచ్చి బతికిన వాడు ఏమి లేనివాడికి, ఏమి లేనివాడికి
సింహాసనం మీద కూర్చున్నాడు అని అంటారు. కనుక పిల్లరా, ఇక్కడ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు. మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు జీవించుతున్నారన్న పేరు మాత్రము ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ దృష్టికి నువ్వు బ్రతుకున్నట్టు ఉన్నావు, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నావు? చచ్చిన వారిని. చూడండి, అప్పుడు ఈ మాట మనం ప్రభావం ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, అయినా నమ్మిక ఉంచు, నీ తమ్ముడు బ్రతుకుతాడు. ఆ నమ్మిక ఎప్పుడో పునరుద్ధానం కదా అని అలా అనుకుంటున్నాను. కాదు, నమ్మినట్లయితే ఇప్పుడే దేవుని యొక్క మహిమను చూస్తాం. ఇప్పుడే ఈ క్షణంలోనే దేవుని మహిమను చూస్తాం. విశ్వాసం ఉంచువాడు, దేవుని యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నో సంవత్సరాలు ప్రార్థనకు రానవసరంగా, ఎన్నో సంవత్సరాలు రానవసరం. ఆ క్షణంలోనే నువ్వు అడగవలసిన రీతిలో దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టుకోవాల్సిన రీతిలో మొరపెట్టుకున్నట్లయితే ఆ రోజే బ్రతుకుతావు. ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చిన బ్రతకని స్థితి, చచ్చిన స్థితిలోనే మానవుడు కనబడుతున్నాడు. బ్రతకాలి అని అంటే విశ్వాసం ఉండాలి. ఏమంటున్నారు ఇక్కడ ప్రభు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. కనుక చనిపోయి అంటే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అంటే బ్రతుకు ఎలా విశ్వాసం ఉంచుతాడు? చనిపోయిన బ్రతుకున్నాను అంటే దేవుని మాట ఎలాగా అర్థం చేసుకోవాలి మనం? ఆయన విశ్వాసం ఉంచువాడు చనిపోయినాడు బ్రతుకును అంటే విశ్వాసం ఉంచి చనిపోయాడా, లేకపోతే చనిపోయి విశ్వాసం ఉంచుతున్నాడా? కనుక ఇక్కడ ఆ మాటకి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, అపరాధముల చేత పాపముల చేత నీవు చచ్చిన వాడవై ఉండగా ఆ చనిపోయిన స్థితిలో నుంచి బ్రతకాలి అంటే ప్రభునందు విశ్వాసము ఉంచాలి. ప్రభునందు విశ్వాసం ఉంచాలి. పిల్లరా, మనం నేను చచ్చిపోలేదు బ్రతికే ఉన్నాను అని చెప్పగలిగే వాళ్ళు ఎవరు ఉన్నావా మన ఇక్కడ? చెప్పండి, ఉన్నావా? అందరూ చెప్పండి. అందరూ చచ్చిన వారంగానే ఉన్నాం. ఒప్పుకుంటావా? మనం ఒప్పుకుంటావా? వార్తలాగా ఒప్పుకోం, చెప్పుకుంటాం. కనుక ఇక్కడ ఈ మాటను మనం బలంగా అర్థం చేసుకోవాలి. కనుక విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు. ప్రభువు ఈ లోకానికి ఆయన కుమారుని ఎందుకు పంపించారయ్యా? చూద్దాం, దేవుని వాక్యాన్ని చూద్దాం. మూడో అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుదాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అవునండి, లోకము తన కుమారుని ద్వారా, లోకము తన కుమారుని ద్వారా. లోకం అంటే ఎవరండి? సర్వజనులు, సర్వ ప్రజానీకము మినహాయింపబడదు. తెగలుగా విభజించబడినటువంటి విధానము కాదు. దేవుడు ఒక్కటిగా మాట్లాడుతున్నారు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుడే తీర్పు తీర్చలేదు.
యేసు ప్రభు తీర్పు తీర్చడానికి అధికారం ఉందా లేదా? ఏమండి, తీర్పు తీర్చడానికి అధికారం ఉందా లేదా? దేవునికి సర్వాధికారము, ఆయన సమస్త మనం ఆయన చేతులకు అప్పగించబడిన వాళ్ళు. తీర్పు తీర్చడానికి అధికారం ఉంది, కానీ అందుకు పంపలేదు. మనం తీర్పు తీర్చడానికి యేసు ప్రభువుకి దేవుడు అధికారం ఇవ్వలేదు. నీకెవరు ఇచ్చారు తీర్పు తీర్చడానికి? తీర్పు తీర్చు మనుషులా, నువ్వు నిరంతరమై ఉన్నావు. ఏ విషయంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావో ఆ విషయంలో నువ్వు జ్ఞానస్తుడమని నువ్వు ఎరగవా? తీర్పు తీరుస్తావా? ఇక ఏమండి, వాళ్ళు దొంగ వాళ్ళు, వీళ్ళు అట్టటి వాళ్ళు, వీళ్ళు అట్టటి వాళ్ళు, వీళ్ళు ఇట్టటి వాళ్ళు, వీళ్ళు ఇట్టటి వాళ్ళు, ఎంతమందికి తీర్పు తీస్తావండి నువ్వు? దీని సంగతి ఏంటి? నీకెవరు తీర్పు తీర్చాలి? యేసు ప్రభువుకే దేవుడు అధికారం ఇవ్వలేదు. ఉంది కదా ఇక్కడ మాట, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను పంపలేదు. ఆయన పంపలేదండి. ఎందుకు పంపారు? నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి ఆయన మనిషి కుమారుడిగా తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి, నువ్వు ప్రాణం పెట్టడానికి పెడుతున్నావు. అది నువ్వు రక్షించబడ్డావంటే దేనికయ్యా? తీర్పు తీర్చడానిక. మనం రక్షించబడ్డామంటే దేనికి? తీర్పు. దేవుడి కుమారుడే తీర్పు తీర్చట్లేదు, మనం తీర్పు తీరుస్తున్నాం. వాక్యానికి అనుకూలమైనటువంటి జీవితాన్ని నువ్వు కోల్చుకో, జీవించు. వాక్యం విను, లేకపోతే చదువు. అప్పుడు నిన్ను నువ్వే పరిశీలన చేసుకుంటావు. నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. అప్పుడు నువ్వు ఎక్కడున్నావో అర్థం నీకే అవుతుంది. ఇదే మొదట మనిషికి కావలసింది. నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ పోల్చుకోవాలి? దేవుని యొక్క వాక్యం అనే అర్థంతో ఆ వాక్యం ఎదుటకి నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు ఏమై ఉన్నావో అని అవగాహన చేసుకో. అప్పుడు నీ లోకము నీకు అర్థం అవుతుంది. అందుకనే అంటాడు దేవా, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు. బయట పాపాలు ఎవరు కనపడతాయండి? ఏమండి, బయట పాపాలు ఎవరు కనపడతాయి? జనులందరి ముందు మంచివాడిగానే, ఏ పాపము లేనివాడిగా, ఏ దోషం లేనివాడిగా మీరు కనబడవచ్చును. కానీ దాని మీద ఏమడుగుతున్నాడంటే, దేవా, మనుషులు ఎదుట నేను బాగానే ఉన్నాను, బాగున్నట్టుగానే ఉన్నాను, కానీ నా రహస్య పాపాలు చూసేది కనుక దేవుడు ఆయన ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నది. మంచిత్వంలో కూడా మనం ఆ రహస్య పాపాలని ఏం చేయాలి? దేవుని దగ్గర అడుక్కోవాలి. అవి అడుక్కోవాలి. ఇంకా కొన్ని స్థలాల్లో భద్రముగా దాచబడి ఉన్నవి. భద్రంగా దాచబడి ఉన్నాయి. పాపాలు భద్రంగా దాచబడి, నువ్వు బంగారం, గలగల వస్తువులు, తర్వాత అన్ని భద్రంగా దాచుకుంటాం మనం. కానీ మన పాపాలు భద్రంగా ఎక్కడున్నాయి? ఇనప కంఠంతో, వజ్రపు మనతో ఈ హృదయం అనే పలకల మీద లిఖించబడి ఉన్నాయి. తుడిపేసుకో. రక్షణ పొందుడికే గాని, కుమారుని ద్వారా రక్షణ పొందుడికే గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఎవరైనా విశ్వాసం? ప్రభులందరి విశ్వాసం ఉంచిన వాడు ప్రభులందరి ప్రభు నమ్ముకున్నానండి. నమ్ముకున్నావు, అందరూ నమ్ముతున్నారు, దెయ్యాలు కూడా నమ్ముతాయి అంట. యేసు ప్రభు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. నాకు మీకు దెయ్యాలు నమ్ముతున్నాయి, నువ్వేది నమ్మేదేంటి?
చాలా మంది నమ్మకం లేకపోవచ్చు. నిన్న చెప్పుకున్నాము, ఈ క్యాంపస్ లోకి వచ్చినప్పుడు, ఈ మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు అక్కడే అని నీవు నమ్ముచున్నా. అలా నమ్ముట మంచిది. దెయ్యములు కూడా చూడండి, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి కనుక మనం నమ్ముతున్నాం. నమ్మటం ఏంటి? నమ్మటంలో రక్షణ లేదు. మరి ఎట్లాగండి? విశ్వాసముంచు, ఆయన ఎందుకు విశ్వాసముంచు. నమ్ముతున్నాం, అందరూ నమ్ముతున్నారు, సర్వ సృష్టి నమ్ముద్ది. నువ్వు నమ్మటేడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, భూమి, సముద్రములు, అన్ని కూడా లోయలు, మెట్టలు అన్ని కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాయంట. కానీ దేవుని యొక్క స్వారూప్యములో నిర్మాణం చేయబడినటువంటి మానవుడు దేవునికి ఎడమగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. దేవుడు మానవుని ప్రేమించాడు, మానవుడు దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు. అర్థం కనుక మనం దేవుని ప్రేమించాలి. దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనము కూడా దేవుని ప్రేమించబద్దులమై ఉన్నాం కదా. కనుక ఇక్కడ ఆయన విశ్వాసముంచువాడు తీర్పు తీర్చబడదు, ఆయనకి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారయ నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను. విశ్వాసం ఉంచినటువంటి వారికి ముందే వాళ్ళు వదిలిపెట్టేసేసరిగా తీర్పు తీర్చబడదు. ఇంకా తీర్పు ఆల్రెడీ ఏమైపోయింది, ముందే తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు ఇదే, ఏమిటయా? వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపగా చీకటినే ప్రేమించింది. అది ఆయన విశ్వసించినటువంటి వారు, ఏదో నమ్మారని విశ్వసించినటువంటి వారు ఏమిటి? వెలుగు యొద్దకు రాదు. విశ్వాసము ఉంచలేదు. విశ్వాసం ఎందుకయ్యా? దేవుడు ఉంది విశ్వాసము, పునరుత్థాన శక్తి. పునరుత్థానం ఏమిటయ్యా? పునరుత్థానం ఏమిటయ్యా అని అంటే నీ పాపము ఆయన ముఖ కాంతిలో నీ రహస్య పాపాలు నీవు కనుగొనాలి. మారు మనసు పొందడానికి వెళ్తారు చాలా మంది. మారు మనసు పొందొస్తాం, అక్కడ ప్రభా చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ, అన్ని బాల్యజ్ఞాన పాపాలు, యవన కాల పాపాలు, ఇప్పుడు పాపాలు, అన్ని పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారు, కుమ్మరించినారు. సరే, దేవుడి దయను బట్టి ఆయన, ఎందుకంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు పాపాన్ని ఒప్పుకున్నాడు కనుక తీర్పు లేదు, ఇక తీర్పు తీర్చబడదు. అయితే ఇప్పుడు ఏమవ్వాలి? విశ్వసించినటువంటి వాడు ఆయన చాలా రక్షించబడిన వాడు అయ్యాడు. రక్షించబడిన వాడు అక్కడ ఏమవ్వాలి? ఇప్పుడు ఏమన్నా విశ్వసించు, ఇక్కడ ఏమో రాయబడింది చూడండి, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికీ, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు అంటే విశ్వాసం ఎంతవరకు అండి? మన విశ్వాసం ఉంచుతుంది బ్రతికే అంతవరకుగా. బ్రతికేంతవరకు విశ్వాసమా? చెప్పండి. బ్రతికి నాయందు విశ్వాసము అంటే ఇంకా ఆ విశ్వాసాన్ని ఎందుకని? మళ్ళీ చస్తామేమో అని. అక్కడ బ్రతికొచ్చా ఎట్లా చచ్చిపోతున్నాం అంతేగా. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాటలు ఉంచున్నావా? అప్పుడు ఆ దినాల్లో యేసు ప్రభు సిద్ధంగా ఉన్న దినాల్లో మార్తతో మాట్లాడిన మాట ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బ్రతికేవా చచ్చిన స్థితి ఇంకా కొంచెం ఎక్కడుందండి? కొంచెము బ్రతకాలి, ఇంకా కొంచెం బ్రతకాలి, ఇంకా కొంచెం బ్రతకాలి అన్నట్లుగా ఉంటున్నాం మనం. కనుక పిల్లగా బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు అంటే రక్షించబడిన అనుభవం ఉన్నటువంటి వాడు చాప్టర్ మారిపోయింది, అంతా మారిపోయింది.
లోకంలో నుంచి ఎక్కడికి దాటాడు ఈయన? ఎక్కడికి దాటాడు? చూడండి 24వ వచనం చదువుదాం. 5:24 యోహాను సువార్తలోని. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు. చూడండి ఇక్కడ, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గల. నిత్య జీవము అంటే నిత్య జీవము అంటే ఇక్కడ జీవించే విధానము, ఆ ఫలితము పరలోకము. మరణం ఎక్కడుంది? జీవం ఎక్కడుంది? నిత్య జీవంలో ప్రవేశించడం అంటే పరలోకంలోకి వెళ్ళిపోతాం అనుకుంటాం కదండి. నిత్య జీవం అంటే మనలోంచి జీవంలోకి దాటేదంటే మరణం ఎక్కడుంది? పరలోకంలో మరణం ఉందా? మరణం ఎక్కడుంది? మరణం ఎక్కడుందో జీవం కూడా అక్కడే ఉంది. మరణం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. జీవం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. అంటే ప్రభునందు విశ్వాసము అంటే దేవుడు పంపినటువంటి వాని యందు విశ్వాసం ఉంచువాడు మనలో నుంచి జీవంలోనికి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చూపుచున్నాను. అంటే బతుకున్న వాడికి నేను బతుకున్నానన్న సంగతి తెలియక చచ్చినవాడు అయి ఉండి నీ బతుకున్నానులే అనుకుంటున్నాడు. తను మోసం చేసుకుంటున్నాడు. అవునా కదా? బతుకున్న వాడి యొక్క జీవితం ఎలా ఉంటుంది? వాక్యానుసారంగా ఉంటుంది. చచ్చినవాడికి ఏం తెలుస్తుంది? ఏం లేదు. గుడ్డివాడికి ఏం తెలుస్తుంది అండి? ఏముండదో తెలియదు. చెవిటివాడికి ఏం చెప్తున్నా వినపడదు. గుడ్డివాడికి కనపడదు, చెవిటివాడికి వినపడదు, మూగోడికి మాటే రాదు. మనం ఎట్లా ఉన్నామంటే బతికేవాళ్ళు చెప్పడు, క్రీస్తువాడు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, మాటలు కూడా రావు. ఏ మాటలు వస్తాయి? ఏ మాటలు వస్తాయండి? అవి బతుకున్నాయి. ఈ లోకంలో బతుకున్నాం కనుక చూడరాని చూస్తాం, వినరాని ఏంటాం, మాట్లాడకూడనివి మాట్లాడుతూ ఉంటాం. బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచువాడు మరి అన్నాడు చనిపోడు. కనుక దాటి ఉన్నాడు, తీర్పులోనికి రాక మానవులో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆ జీవం ఎక్కడ? మనం ఒక అర్థం చేసుకుంటే ఒకవేళ మనం ఏమనుకుంటాం? పరలోకము, నిత్య జీవం కదా అనుకుంటాం. జీవం ఎక్కడ? అన్నం ఎక్కడ ఉందో అది ఇప్పుడు మరణ సంబంధమైనది, జీవ సంబంధమైనది. నీవు మరణ సంబంధమైనవా, జీవ సంబంధమైన వ్యక్తివా? మరణంలోంచి జీవంలోనికి దాటిన వ్యక్తివా, లేకపోతే జీవంలోంచి మరణంలోనికి వెళ్ళిన వ్యక్తివా? బ్రతికి సత్యమా, సత్య బ్రతికావా? ఎలా ఉన్నాం? పైకి భక్తి కలిగిన వారముగా ఉన్నాము, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారంగా ఉన్నాం. చూడండి, హృదయం ఘోరమైనటువంటి స్థితి. హృదయాన్ని భద్రపరుచుకో. హృదయంలో దేవుడు నివాస స్థాపడుతున్నాడు. నాకు మన నీ హృదయము నాకు ఆ హృదయంలో దేవుడు నివాసం చేస్తాడు. ఆ హృదయంలో చాలా దేవుడండి అలా అది తింటాడు, ఇది తింటాడు, అది తింటాడు, వాడు తింటాడు, ఇది తింటాడు. ఎలుకలు తింటారు, కప్పలు తింటారు, కుక్కలు తింటారు. ఏమన్నాడు? పక్క ఏం తింటారు కదా. నేను థాయిలాండ్ వెళ్తే బొద్దింకల్ని ఏపి పెట్టారు. అక్కడ బొద్దింకలు ఏపి పెట్టి తినండి, ఇదంతా తినాలి. సరే ఒక పెద్ద హోటల్కి తీసుకెళ్ళిపోతే ఆ హోటల్ వేసుకొని పొగ వచ్చింది. బాబు ఏం తినాలి అని అంటే ఆయన పేరేంటి, జోసఫ్ యాద్ గారు ఆ పెద్ద హోటల్ ఓపెన్ చేశారు. ఆ హోటల్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు హోటల్లో ఏం చేశారంటే ఫోర్క్ అని తెలుసా మీకు? ఫోర్క్ ని అది చిన్న పీసెస్ గా చేసి ఫ్రై చేసి పెట్టారు.
ఏం తినాలి, ఎట్లా తినాలి, ఇదేంటో నాకు అలా డౌట్ వచ్చింది. ఇదేంటి అంటే తినొచ్చు అని అనుకుంటాను. నేనే ఎప్పుడు తినలేదు, ఎప్పుడో అసలు మాకు అంత ఇది లేదు, అదంటే మనకి అసలు లేదు కదా అని చెప్పేసి నేను అలా పక్కన పెట్టి మిగతా ఏ పచ్చళ్ళు ఉంటే వేసుకుని తింటా ఉంటుంటే అయ్యగారు అన్నారు, ఏం చేయను దాన్ని అట్లా పెట్టేవేంటి అని అన్నారు. ఆయన తప్పుకున్నాడు, నన్ను అక్కడ పెట్టా ఏంటి అయ్యగారు తప్పుకున్నారు. నేను ఏం లేదు అయ్యా అన్నాను. అమ్మగారు వచ్చి అంటే అమ్మగారు అయ్యగారు ఉన్నారు. జరం ఏంటి తినవా, ఇది ఏంటి పారైపోద్దు అని చెప్పి తీసి పక్కన వేసారు. థాయిలాండ్ లో అక్కడ అనేది నేపాల్లో కుక్కలు కూడా తింటారు, ఏమండి పావులు తింటారు. అవి వాళ్ళకి మనకేంటి అలవాటు లేదు కదా, అలవాటు లేదు, మనం తిని వాళ్ళు బతుకుతున్నారు. మంటకప్పలు తింటారు, బల్లులు తింటారు, ఇదేంటి కాలుజర్లు శుభ్రంగా కాల్చుకుని తినేస్తారు వాళ్ళు. అమ్మ బాబాయ్ మాకు వెజిటేరియన్ భూషణ్ గారు వాళ్ళ అబ్బాయి అంకులు మీరు తినలేరు కానీ వెజిటేరియన్ తీసుకురమ్మని చెప్తే అన్ని ఏం చేసుకొచ్చా, టమాటా ముక్కలు, కొత్తిమీర ముక్కలు, క్యాబేజీ ముక్కలు, ఇవన్నీ అవి తీసుకొచ్చి పెట్టారు. ఆ టికెట్ కాదని అడిగితే మనకు ఈ పట్ట దానికి అలవాటు పడింది కదా. అలా ఉంటాయి కొన్ని. అయితే అక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే లోపలికి వెళ్ళేది హృదయం అంటే కడుపులోనికి వెళ్ళేది ఏది అపవిత్రపరుస్తుందంట, కానీ హృదయంలో నుంచి వచ్చే మాటలు అవి మనిషిని అపవిత్రపరుస్తాయి అని అన్నారు. మనకి ఇప్పుడు ఏది అపవిత్రం అనుకుంటున్నాం, కడుపులోకి వెళ్ళేది అపవిత్రం. చూడండి 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక మాటలు మనకు దొరుకుతాయి. ఆయన వారితో ఇట్లా, నేను మీరు ఇంత అవివేకులై ఉన్నారా, వెలుపల నుండి మనుషులు లోపలికి పోయినది ఏది వారిని అపవిత్రునిగా చేయగలదని మీరు గ్రహింపుకున్నారా, అది వాని హృదయంలో ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించి బహిర్భూమికి విడవబడును. ఇట్లో అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. కడుపులో పోయేది కదండి, హృదయంలో నుంచి. ఇక్కడ కడుపు హృదయం. మనం ఏం చూస్తాం, అపవిత్రత పవిత్రతను ఏం చూస్తాం మనం, కడుపులో పోయేది చెప్పండి, కడుపులో పోయేది అపవిత్రం అనుకుంటాం కదా, అంతేనా? మరి బైబిల్ ఏం చెప్తుంది, అర్థం చేసుకోవాలి కదా. కడుపులో పోయేది అపవిత్రం అని మనం తీర్పు తీరుస్తున్నాం. దేవుడు చెప్పేది ఏంటి, హృదయంలో నుంచి వచ్చేది అపవిత్రపరుస్తుంది. దాన్ని మార్చుకోవలసింది, దీన్ని మార్చుకుంటున్నాం అండి మనం. నేనేమనుకున్నాను, ఇది నాకు వద్దండి అలా నేను అనుకున్నాను. మార్కెట్లోకి వెళ్తే అంత అసలు అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం, అసలు నిలవలేకపోతున్నాం. అలాంటి పరిస్థితి థాయిలాండ్ లో. ఎప్పుడు బయటపడదామా, ఎప్పుడు బయటపడదామా, ఆఖరి ఎంతైనా చదువుకోవడమే. సరే ఏదైనా సరే ఇక్కడ ఇండియా నుంచి వచ్చారు కదా, ఇలా చైనా హోటల్కి వెళ్తే చైనా హోటల్ బ్రెడ్ మీద హాఫ్ బాయిల్ బ్రెడ్, ఎగ్ హాఫ్ బాయిల్ వేసి ఇచ్చాడు. అదేంటయ్యా బాబు అంటే, రొట్టె మీద తెల్ల సొన మాత్రం కొంచెం బాయిల్ అవుద్ది, ఆ ఎర్రది అట్టనే ఉంటుంది తినాలి. ఇప్పుడు ఎట్లా తింటాం అసలు, మనకేదైనా అలవాటు ఉంది అసలు తింటావా? వాళ్ళు చక్కగా తినేస్తున్నారు, మనం ఎప్పుడు తింటాం?
అది కొంచెం అదంతా బాయిల్ అయితే ఏమండి, ఉడిపుట్టు బాయిల్ అవ్వకుండా తింటావా? గుట్టుకొని మింగాలంటే మింగుతారులే, అదేదో మింగేసేస్తాం. ఇది మింగేది కాదు, తినాలి అంతగా పెట్టుకొని. సగం బాయిల్ అయ్యి ఉంటుంది ఆ కోడిగుడ్డు, ఆ సగం చేసుకొని ఎట్లా తినాలి అలా. కనుక లోపలికి వెళ్ళేది అది మహిమలోకి వెళ్తాయి, అది నేను అపవిత్రపరచదు. కానీ హృదయంలో నుండి వచ్చేది నేను అపవిత్రపరుస్తున్నా. పిల్లరా, లోపలికి వెళ్ళేది ఇలాంటి ఈ మనం అపవిత్రం అని అనుకుంటున్నాం కదా, మరి లోపల నుంచి వచ్చేది ఏంటండి? దురాలోచన. చెప్పయ్యా, చదువు అది. మనుషుల హృదయంలో నుండి దురాలోచన. దురాలోచన అంటే ఏ ఆలోచన అండి? దూరాలోచన, లేకపోతే దురాలోచన అంటే చెడ్డ ఆలోచనలు. చెడ్డ ఆలోచనలు, చారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావమును, అవివేకము. ఈ చెడ్డవాణి లోపల నుండి బయలు వెళ్ళి మనుషులు ఏం కావాలి? తినేది కడుపులో పోద్ది, మాట్లాడేది హృదయంలో నుండి వస్తుంది. ఏది అపవిత్రపరిచేది మనిషి? పరలోక రాజ్యానికి వెళ్ళేది ఏది చెప్పండి? సజ్జనుడు సద్విషయాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాడంట? తన నీతిలో నుంచి తీసుకొస్తాడంట. చూడండి ఆ మాట ఇప్పుడు చూద్దాం. సజ్జనుడు, మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయము 35వ వచనం అండి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్వేషంలో తెలుసుకుంది. ధననిధి అంటే ఏంటండి? సజ్జనుడు తన ధననిధిలో నుండి సద్వేషాలు. ధననిధి నుంచి డబ్బులు తీస్తారా? ధననిధి అంటే ఏంటి అమ్మా? ధననిధి అంటే ఏంటి? లాకర్లో పెడతాం కదా డబ్బులు, మీరు వాళ్ళు లాకర్లో పెడతాం. దానికి సపరేట్ గా ఒక తాళం ఉంటుంది, ఆ తాళం రహస్యంగా పెట్టుకుంటాం. అది ధననిధి, అవును కదా? అవును. దాంట్లో ఏం చేస్తామండి? ధనం తెస్తాం. ఇక్కడ సత్యం అంట తన ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. సద్విషయాలు. ఇప్పుడు నీ ధననిధి ఏమిటి? ఇప్పుడు నీ హృదయం అనే ధననిధిలో నుండి ఏ విషయాలు బయటకు వస్తున్నాయి? నీ మాటలు ఎలా ఉంటాయి? ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట. ఏమాటమ్మా? అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. కనుక సజ్జనుడు ఏమైపోయాడు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించినటువంటి వాడు తీర్పులోనికి రాడు అని అంటున్నాడు. ఏమైపోయింది? మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు. కనుక ఇక్కడ ఏమైపోయాడు? సత్ప్రవర్తన కలిగిన వాడై ఉన్నాడు. సజ్జనుడు ఏమైపోయాడు? తన ధననిధి అని అంటే తన హృదయంలో ఏం దాచుకున్నాడు? సద్వేషాలు దాచుకున్నాడు. దుచ్చనుడు తన ధననిధిలో ఏం దాచుకున్నాడు? ఇందాక ఏమొచ్చింది బయటికి? దుర్విషయాలు వచ్చింది. ఏమిటయ్యి? ఇందాక మనం 7:21 చదువుకున్నాం కదా, అవన్నీ అపవిత్రపరిచేయి వస్తున్నాయి. అపవిత్రపరిచేయి. దీన్ని బట్టి మనం కంపేర్ చేసుకొని రెండు భాగాలుగా అటు ఇటు చేసుకోవాలి.
అది ఎన్నో భాగాలుగా లోకము చీల్చేసింది, మనుషులు ఎన్నో భాగాలుగా చీల్చేసింది. కానీ ఇక్కడ ఈ రెండు విషయాలే మనకి లోకము పరలోకము, మరణము జీవము. మన జీవము వెలుగు చీకటి, మంచి చెడు అని నీ హృదయంలో నుంచి ఏమొస్తాయి? సద్విషయాలు వస్తున్నాయా, దుర్విషయాలు వస్తున్నాయా? నువ్వు తినేది అట్లా పెట్టు. తినేది దాని గురించి ఇక్కడ కాదు, నువ్వు తినేది కాదు, నువ్వు మాట్లాడేది ఏమిటి? ఏమొస్తుంది? గ్రహించవలసిన వాళ్ళంగా ఉన్నాం మనం. సజ్జనుడు సద్విషయాలతో చూస్తాడంట, దుర్జనుడు చెప్పండి, దుర్జనుడు తన చెడ్డదననిది. అది ఏ ధననిది అంటే మంచి ధననిది ఉంది, చెడ్డదననిది ఉంది. మంచి ధననిది ఉంది, చెడ్డదననిది ఉంది. నువ్వు మంచివాడు చెడ్డోడు కాదు. చెప్పండి, వాళ్ళకి వీళ్ళు మంచి, వీళ్ళకి వాళ్ళు మంచి, వాళ్ళకి ఎవరికి వాళ్ళే మంచి, అంతేనా? నేను నాకే మంచి. దుర్విషయాలు ఎప్పుడైతే నీ పొరుగువాని గురించి నువ్వు ఏ విషయంలో దుర్విషయం బయటికి తెచ్చావో, యు ఆర్ ద బ్యాడ్ పర్సన్. మరణంలో ఉన్నావు, జీవంలో లేవు. అరెస్ట్ చేయాలి, కానీ నీ అంతరంగంలో నువ్వు అరెస్ట్ చేసేయాలి, కానీ చంపేయాలి. నీ గురించి వాళ్ళకి చెప్పి, వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పి, వాళ్ళ గురించి ఊరంతా తిప్పి పెడుతున్నావు. తిప్పి పెడుతున్నావా? పెట్టావా? ఎవరైనా పెట్టారా? ఎవరంతా చెప్పండి, పెట్టారు ఎవరైనా? ఒక్క చెయ్యి పెట్టిందంట. వీళ్ళందరూ పాపం ఎవరు అసలు ఎవరికి పెట్టదా? నిప్పు పెడతలా కొంపలు కచ్చరా? ఎంతమంది మీట్లోనే అది ఇప్పుడు ఏమైపోయింది? కాలిపోతుంది. ఆ కొంప కాలిపోతుంది, ఆ ఇల్లు కాలిపోతుంది. ఇక్కడ ఏంటంటే వచ్చి జీవనం దాటిన నీవు ఎలా ఉండాలి? చెడ్డదనం అనేది కాదు, ఏదనం అనేది మంచి ధననిధి. మంచి ధననిధిగా మార్చుకో. చెడ్డ ధననిధిని ఏం చేస్తారు? చెడ్డ ధననిధిని మంచి ధననిధిగా మార్చుకునే కంపెనీ ఒకటి ఉన్నాయా బాబు? అంతా తీసుకెళ్ళి ఒక కంపెనీ లేదు, కొత్త తయారవట్లేదండి. పాత బట్టలన్నీ కొంటున్నారా లేదా? పాత సామాన్యాన్ని కొంటున్నారా లేదా? పాత కాగితాలని కొంటున్నారా లేదా? ప్లాస్టిక్ కొంటున్నారా లేదా? అవన్నీ ఒక కంపెనీలో ఇస్తే కొత్త అవుతున్నాయా లేదా? అవునా? మరి మన యేసు ప్రభు మనల్ని కొత్తగా చేయడానికి పిలుస్తున్నారు. పాతంతా తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? ఈ కొత్త దాన్ని తీసుకెళ్ళి పాత దాంట్లో వేసాడండి ఒక అతను తెలియక. ఈ కొత్తలు తీసుకెళ్ళి పాత దాంట్లో వేసరికి పాత అయిపోయింది. అది కూడా ఏమైపోయింది? పాత అయిపోయింది. కనుక ఇక్కడ దేవుని వాక్యము సద్విషయాలు మరణంలోంచి జీవంలోనికి దాటిన వ్యక్తి యొక్క జీవితం ఉండేదే. అర్థం కలదండి. మనుషులు పెట్టినటువంటి ఆంక్షలు వాటిని బట్టి కాదు, కానీ నువ్వు ఎలా ఉండాలి? అదే తన పొరుగువాన్ని ప్రేమించలేని వాడు, తన పొరుగువాన్ని ప్రేమించలేని వాడు దేవునికి ఇష్టడి కాదు, దేవునికి సమీపస్తుడు కాదు. నువ్వు ప్రేమించలేకపోతే ద్వేషిస్తావు. ద్వేషం అనేది దేవుని చిత్రం కాదు. దేవుని సన్నిధిలో పరివర్తన చెందడానికి, మార్పు చెందడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందడానికి రూపాయి ఇస్తే మాకు ఆశీర్వాదాలు ఉండదు కదండి. మాస్టర్ గారు తీసుకెళ్ళండి, భోజనం చేయండి, మంచిగా తాగండి, లేకపోతే ఏదో టిఫిన్ పెడతాం, మాకు ఆశీర్వాదాలు ఉన్నది, మాకు తీసుకోండి అయ్యారు, ఏది తీసుకోండి అని ఇస్తారు. సర్లే మా జేబులు వేసుకోండి, దేవుడు నేను ఆశీర్వదించును గాక, లోపల చెడు ఉంది, దేవుడు నేను ఆశీర్వదించును గాక అమ్మ ప్రార్థన చేసి అమ్మా
దేవుడు నిన్ను ఆశీర్వదించాడా? ఏమైపోయింది? యాకోబు ప్రార్థన చేశాడు. దేనికోసం? ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేశాడంట. యాకోబు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేశాడు. పట్టాడండి. 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు గడుపుకున్నాడు. పట్టాడు. నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప. ఏమండి, ఈ చెడ్డ దానితో వచ్చి ఎక్కడ కూర్చుంటున్నావు? దేవుని మందిరంలో కూర్చుంటున్నా లేదా? మరి మార్చుకోవడానికి మార్చుకోవయ్యా అని అంటే టైం ఉండదయ్యా అంటున్నాం కదా. అందరికి టైం ఉంది. కానీ యాకోబుకి ఒక భయం కలిగింది కనుక ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక్కడై మిగిలిపోయాడు. దేవుని సందులో ఒక్కడై మిగిలిపోయాడు. మన మందిరంలో కూర్చోండి, ఒక్కడే కూర్చొని దేవుని సందులో ప్రార్థన చేస్తున్నారు. ఒకే వ్యక్తి కూర్చొని ప్రార్థన, దేవా నా పరిస్థితి ఇది, నేనేలా దేవుని సందులో కొనసాగుతున్నారు. కనుక యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. చూడండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయి పట్టుదలైన పెరుగులాటం ఎవరుతారండి? ఒక మనిషి నరుడితో చదువుతారు మాట. ఒక్క నరుడు తెల్లవారు వరకు అతను ఇప్పుడు నరుడా దేవుడా? ఇక్కడ నరుడు చెప్పండి. గెలపడాన్ని చూచి ఆ పట్టుబొట్టి మీద అతను పెట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెళ్లిగొట్టడం వలన తొడగొట్టి వస్తువులను అతడు యాకోబు అని చెప్పాను. నీవు ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడితోను మనుషులతోనూ పోరాడావు. ఇందాకేమంటున్నారు అక్కడ? ఒక నరుడితో పైన ఏంటది అమ్మా? పైన ఒక నరుడితో తెల్లవారి వరకు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవునితోనూ మనుషులతోనూ పోరాడితివి కనుక దేవుడు ఇక్కడ పేరు యాకోబు. యాకోబు అంటే ఏంటండి పేరు? మోసగాడు. తెలుసు మనం అంత మోసగాడమే. అవునే, ఎవరో యాకోబు మోసగాడు. మరి నీలో నాలో మనలో మోసం లేదా? కావండి, మోసం అంతా మోసం. పెరిగినాడు పట్టు ఆశీర్వాదం కోసం అడిగు. దేవుని సంఘంలో ఆశీర్వదించాలంటే ఏం చేయాలండి? పేరంటే నువ్వు ఎవరయ్యా అంటే నేను యాకోబు అని చెప్పాడు. అంతకుముందు ఏమన్నాడు? ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏశావని అన్నాడు. ఏంటి ఇప్పుడు ఏమంటున్నాడు? యాకోబు అంటున్నాడు. మా పేరులు మార్చుకొని సంపాదించిన ఆస్తులు ధన్యతలు లోకంలో సంపాదించుకుని అయి చెప్పి ఏం చేసామండి? వాటిని సంపాదించుకున్నాయన్ని బరువైపోయింది. ఈ బరువైపోయిన అన్ని చూసి భయపడిపోయి ఒక్కడు మిగిలిపోయి అబ్బోరేవు దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. పెరుగులాడాడు తెల్లవారు. మనవాళ్ళు కొంతమంది నిద్రపోతా ఉంటారు, కొంతమంది పెరుగులాడుతూ ఉంటారు. నేను అందుకనే చెప్పాను, పెరుగులాడేవాళ్ళు పెరుగులాడండి, నిద్రపోయేవాళ్ళు నిద్రపోండి. ఎవరు ఆశీర్వాదాలు వాది. ఈయనకి అస్సలు ఈయనకి తలకాయ లేదయ్యా. పొద్దున 6 గంటలు అంట, మళ్ళీ రేపు పొద్దున్న 6 గంటలు దాకా అంట. ఎవడుంటాడు అది అసలు? ఎవడుంటాడు అంతా అసలు? అందుకని అబ్బాయి బండికి వాళ్ళు ఎక్కండి, దిగేవాళ్ళు దిగండి అని చెప్పాను. అంతే, ఇక నాదే నేను తుడిచేసుకున్నా. మీ ఇష్టం, మీరు దిగులు కావాలంటే పెరుగులాడే, నేను మాత్రం ఉంటా ఇక్కడే. పెరుగులాడండి.
మీ ఇష్టం పెరిగిలాడండి. ఎందుకు పెరిగిలాడాలి? యాకోబు పేరు పోగొట్టుకొని దానికి పెరిగిలాడండి. కానీ నన్ను ఆశీర్వదించండి అని అంటే అండి, మాకు ఆశీర్వాదాలన్నీ కావాలి ప్రభావం, మాకు ఆశీర్వాదాలు అవి కావాలి, ఈ కావాలి, ఈ కావాలి, ఈ కావాలి. యాకోబు పేరు పోగొట్టుకోవడానికి తెల్లవాళ్ళు పట్టుబట్టి పట్టుదలలో పెరుగులాడాడు దేవుడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, దేవునితోనూ మనిషితోనూ. చూడండి, ఇక్కడ దేవుడు ఆశ్చర్యకరుడు. దేవదూతలన్నా పంపించగలడు, నరులతోనన్నా పంపించగలడు, శాపంలో పంపించగలడు. ఏ మనుషులతో గాడిద ద్వారా మాట్లాడాడు, గాడిదకు స్వరమిచ్చి మాట్లాడే బిలామానికి బుద్ధి చెప్పడానికి గాడిద బుద్ధి తెచ్చి మాట్లాడినా కానీ బుద్ధి రాల ప్రవక్తుడికి. ఎన్నిసార్లు మనకి దేవుని వాక్యాన్ని బోధించినా మనకి బుద్ధి రాదు. ఎందుకు రాదు? లోకములో పండిపోయింది, లోకములో పండిపోయి కనుక పాప విషయంలో చచ్చిన స్థితికి దిగి రావాలి. అందుకని నా ఎందుకు శ్వాసం ఉంచేవాడు, నా ఎందుకు శ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకును ఈ మొదట ఈ భాగంలోనికి రావాలి. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి దేవుని వాక్యం అండి ఇది. దేవుని వాక్యానికి మరి ఈ అనుభవానికి ఎవరు చూద్దామా? చెప్పండి. అంతరంగంలో పరిశోధత కోరుచున్నాడు దేవుడు. కిరీటం పెట్టుకున్నంత మాత్రం రాజువయ్యావా? కాబట్టి అద్దెకి కిరీటం తీసుకొచ్చుకొని, అద్దెకి షూట్ బూట్ చేసుకొని నేను పెద్ద జమీందారు లాగా అద్దెకి బట్టలు ఇస్తారు, రైట్? ఏమన్నా అద్దెకి వస్తువులు ఇస్తారు. పెళ్లి చూపులు వస్తున్నారంటే ఏం చేస్తారండి? అద్దెలు అంత అద్దె సామాన్ మొత్తం అద్దెకి తీసుకొచ్చుకొని అది పెట్టుకొని, ఏది ఇదంతా మీలేనా, మొత్తం సొంత ఎంత సోఫా సెట్లో నుంచి పెట్టి మంచి మంచి ఫుడ్ ఇచ్చేసి అంత చేసి, అంత మోసం, అంత అద్దె. అద్దె భక్తి చేస్తున్నావా? భక్తిలో అద్దె భక్తి చేస్తున్నావా? చెప్పండి, ఏ భక్తి చేస్తున్నావు? అద్దె భక్తి ఒప్పుకోవడానికి అన్ని ఒప్పుకుంటాడండి. మరి ఆ మార్క్స్ తీసుకెళ్ళి పాపులారిటీ అది మార్క్స్ మరి 8 అన్ని చెప్తాడు మొత్తానికి. ఎప్పుడు మరి మారేది, మన బ్రతుకు మారేది ఎప్పుడు? దేవుని రా ఒకవేళ ఇద్దరు కంటే చెప్పండి. ఎవరైనా అంతే, నేనైనా అంతే, నువ్వంతా, ఎవరైనా అంతే, ఎవరైనా అంతే. మార్చుకున్నాం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. అది దేవుని వాక్యం. ఈ ఆహ్వానం చెప్తున్న మాట పత్రికల్లో కూడా అంటాడు, నా చేయి జన్మించిన వాడు చెయ్య జారదు. జరుగుతున్నాయి మాటలు. పాపం చెయ్యడు, వాక్యము వాస్తవము కనుక నా చేయి జన్మించిన వాడు పాపం చెయ్యడు. లోకములో అంటుకుపోతుంది మనకి. ఏంటిది? లోకం ఉంది కదా, మనం ప్రత్యేకించబడినట్టుగా ప్రత్యేకించబడుతున్నాం. అందుకనే పౌలు అంటాడు, లోకంలో నుంచి పేతురు అనుకుంటా, వ్యవహార వార్తలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో మాట చెప్తాడు, ఊహించుకుందాం. 40వ వచనం, 2:40. ఇంకనూ అనేకమైన విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ కర్మ వారికి వేరై రక్షణ పొందుడని వారిని. మూర్ఖులైన తరం ఏంటండి? మూర్ఖతరం. మూర్ఖుల గురించి మనం తెలుసుకున్నాం కదండి. ఏదే సామెతల గ్రంథంలో మూర్ఖుల గురించి తెలుసుకోవాలా? మరి వచ్చిన వాళ్ళకే తెలుసు. మా 30 రోజులు కూడా 25 మంది పైన వచ్చారు. మూర్ఖుడు అంట రాకెట్లో వేసి
ఎంత దంచినా కానీ ఆ మూడత ఊడదంట. ఎంత నడవచ్చు, నీకు ఎంత వాక్యం చెప్పు, నీకు ఎంత బంధువులో కూర్చోబెట్టి ఎంత దంచినా కానీ అది అదే ఆ మూర్ఖత పోదంట. కనుక ఇక్కడ మూర్ఖులకు ఏంటంట, ఈ మూర్ఖులకు వీరికి ఈ తరం వారికి వేరే రక్షణ పొందులని వారిని హెచ్చరించను. కనుక ప్రత్యేకితమైన జనం ప్రత్యేకతలో ఉంది. నువ్వు ప్రత్యేకించబడ్డవాడు అయ్యి కలిసిపోతున్నావు. నేను ప్రత్యేకించబడ్డాను, ఈ రహస్యం అంతా తీసుకెళ్ళి అడ్డు పెడతాను. చాలా మంది ఏం చెప్తానండి, అయ్యా నేనేమైపోయాను, అయ్యా నేను నీ వాడిని అని చెప్పేసి అక్కడ చేస్తుంది. ఈ రహస్యం అంతా తీసుకెళ్ళి ఎవరు చెప్తారు? చాలా మంది ఉన్నారు కదా, నీతో బాగానే ఉంటారు, మళ్ళీ నీ విరోధితో ఏమండి, నీతో బాగానే ఉంటారు, నీ విరోధితో బాగున్నట్టు అని నేను చెప్పినట్టు చెప్పబాకు, నేను చెప్పినట్టు చెప్పబాకు, రహస్యం అని అలాగా విరోధితో బాగుండి ఉన్నాయన్నీ తీసుకెళ్ళి ఎవరికి పెడతారండి? ఎవరికి చెప్తారు? విరోధికి చెప్తారు. అంటే విరోధి చుట్టూ అంటే యేసు కూడా యేసు ప్రభుత్వం బాగున్నట్టుగానే ఉన్నాడు. కానీ బాగున్నట్టుగానే ఉన్న ప్రభు తెలీదా బాగున్న సంగతి, బాగులేని సంగతి ముందుగానే చెప్పాడు కదా. మీలో ఒకడు సాధన బాగున్నట్టుగానే ఉన్నాడు, బజారులలో పాలు తెచ్చుకునేట్టుగానే ఉన్నాడు, ఆ ముక్క తీసుకున్నట్టుగానే ఉన్నాడు. కానీ ఏమన్నాడండి, మీలో ఒకటి నన్ను అప్పగిస్తాడు అని అన్నప్పుడు నేనే అని అన్నాడా? ఎక్కడ ఉంటాడో రహస్యము చెప్పాలని ఒప్పందమయ్యాడు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ రహస్యాలు తీసాలి అక్కడ గుడ్డు మనం పిల్లరా. ఇవన్నీ కూడా సాతాను తంత్రాలు. మార్చుకున్నాం, మనలోంచి జీవంలోనికి దానం, జీవము అదే పునరుత్థాన శక్తి. ఈ లోకంలో పునరుత్థాన శక్తిని మనం ఉండాలి. ఒకప్పుడు పాపంలో జీవించావు, ఒకప్పుడు అవినీతిగా, అక్రమంగా, అపవిత్రంగా అనేకమైన మాటలు మాట్లాడు. చచ్చిపోవాలి, ఏమేం బయటికి రాకూడదు, కనపడకూడదు వస్తుంది నీలో. అదే నిజమైన మార్పు, అదే నిజమైన పరివర్తన. అందుకనే ప్రభుని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ ఆయన అనేకులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన దగ్గర శ్వాసం ఉంచగలిగినట్లయితే కనుక చెడ్డవారి స్నేహాన్ని బట్టి మంచివారిని పాడు చేసుకోకుండా చెడులో నుంచి మంచిలోకి తాగుతాం. మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు కనుక మనకి ఒక శనివారాలు ప్రార్థన జరుగుతున్నాయి, ఆదివారం ప్రార్థన జరుగుతుంది. కనుక సమయాన్ని వ్యక్తపరచుకోండి, విను. ఒకరోజు వాక్యమైన ఒకరోజు వాక్యము నీకేం జరుగుతుంది? ప్రేమను ఇమర్చుకుంటే ద్వేషం ఉండదండి. ప్రేమను నింపుకుండా నీ హృదయం అంతా ప్రేమను నింపుకో ప్రేమను నింపుకో. ఇంకా ఎంత వెళ్తుందమ్మా? ఇంకా కొంత వెళ్తుంది కదా. అది ప్రేమను నింపుకో. ఇక ద్వేషం నుంచి వచ్చింది, అంత ద్వేషాన్ని నింపుకొని ఉంటే ప్రేమ 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 అంటే వస్తుందా? అంత టోటల్ గా ద్వేషం. ఇంకా ప్రేమ నుంచి వచ్చింది నీకు. కనుక ద్వేషాన్ని మొత్తం కంప్లీట్ గా కడిగి వేసి ప్రేమను నింపుకో. ప్రేమ ఎలా ఉంటుందండి? దేవుని ప్రేమ ఎలా ఉంది? నిన్ను ప్రేమించాడంటే దేనికి పనికిరాని నిష్ప్రయోజనమైనటువంటి మనల్ని దేవుడు ప్రేమించి ఆయన ప్రాణాన్ని త్యాగం చేస్తే ఆయన మాట విని మనం మార్పు చెందడానికి మనం ముందుకి రాలేదు. నీ మాట నీకే వేదవా? నీ మాటే నీకే ఇదే. నీ మాట మీదే నీకు నమ్మకం లేదు. నువ్వు అనుకున్నది నువ్వు చేస్తున్నావా? చెప్పండి. ఏమండి, నేను అనుకున్నాను అంటే నీ మాటే నీకు, మరి ఇతరుల మాట చెప్పండి. నీ మాటే నువ్వు నెరవేర్చుకోలేవు, ఇతరుల మాట నెరవేరుస్తావా?
ఏమండి, ఈ మాట నువ్వు నెరవేర్చుకోలేకపోతున్నావు, ఇతరుల మాట ఎలా తీసుకుంటావు? దేవుడు ప్రేమ ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడు కనుక దాన్ని తీసివేసుకుందాం, దాన్ని అర్చాలి, దాన్ని తీసేసుకోవడానికి దేవుడిని అడుగుదాం. పవిత్రమైనటువంటి మనస్సు మనలో కలుగుతాడు దేవుడు, ఆయనే మనలో ఉంటాడు. మన పదజాలం మారిపోతుంది, మన నడక మారిపోతుంది, మన మాటలు మారిపోతాయి, మన ఉద్దేశాలు మారిపోతాయి. లోకమే మనలో, మన లోకము, మన లోకనాథులైనటువంటి దేవుడు మనలో ఉండి ఈ లోకంలో మనల్ని జీవితం, అది ప్రత్యేకమైనటువంటి జీవితం. ఆ ప్రత్యేక జీవితానికి రావడానికి దేవుడు ఆశపడుతున్నాడు. పిల్లరా, పునరుద్ధానము నేనే, జీవము నేనే అని ప్రభు చెప్పాడు. ఆ పునరుద్ధాన శక్తిని ఈ లోకంలో సంపాదించి అది మనుషులకు కనపరచు. నీ బ్రతుకు దినాలన్నింటిలో కూడా దేవుడు నీకు కృపాక్షేమములు ఇచ్చి ఆయన నిత్య జీవానికి నిన్ను జీవంలోనికి మనం దాటాలి. నిత్య జీవము అప్పుడు ఆ నిత్య జీవంలోనికి మనం కనుక పిల్లలా మనం వింటున్నాము కానీ వింటున్నాము ఇంకా చాలా లోతైన భావాలతో కూడినటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. నువ్వు పాడే పాటల్లో ఉన్న సారాంశం నీకు తెలుసా? నువ్వు పాడుతున్నావు కదా, పాట పాడుతున్నావా? చక్కగా పాట పాడుతున్నావు కదా. పాట పాడుతున్నావు అంటే ఇతరులకు బోధిస్తున్నావు అన్నమాట, నీకు బోధించుకుంటున్నావా? పాట పాడుతున్నావు అంటే ఏం చేస్తున్నావు? పాటలో ఉన్నటువంటి వాక్యాన్ని ఇతరులకు బోధిస్తున్నావు పాట ద్వారా, నీకున్న స్వరం ద్వారా. మరి నీకు బోధించుకుంటున్నావా? మరి జీవితంలో మనం మార్పు చెందుతాం, పరివర్తన చెందుతాం. ప్రభు అడుగుతాం, దేవుడు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నామంటే పునరుద్ధానం నేనే, జీవము నేనే అది దేవుడు వాక్యం సర్వస్తుంది. హృదయంలో నుండి వచ్చింది, హృదయంలో నుండి వచ్చేవి నేను అపవిత్రపరుస్తాయి, నోటిలో నుండి పోయేది నేను అపవిత్రపరుస్తాను అని దేవుని వాక్యం ఉంది. నేను ప్రార్థన చేద్దాం. ప్రభువు చేర్చుకున్నట్లయితే, ప్రభుని హృదయంలోకి వచ్చినట్లయితే, దేవుని వాక్యం నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీవు పునరుద్ధాన శక్తితో ఉంటావు, నీ పునరుద్ధాన బలముతో ఉంటావు. ప్రార్థన చేద్దామండి. యేసు ప్రభువా నన్ను కరుణించండి. విభజించేశాడు అపవాదిని, విభజిస్తున్నాడు. సత్యాడు తన సద్వేషంలో తన తనలో నుంచి సద్వేషాలు తీసుకొస్తాడని దేవుడు. దుర్జనుడు తన దుర్విషయాలు తీసుకొస్తాడు. మన ధనమనేది ఏమైంది మనం అర్థం చేసుకుంటాం. ప్రభా నన్ను క్షమించు ఆయన, నా పాపాలు ఈ ఒక్క కాంతిలో నా రహస్య కనబడుతుంది. మనుషులకు కనపడకుండా నేను దాగి ఉంటున్నాను, కానీ ఈ ఒక్క కాంతిలో నా రహస్య పాపాలు విడిపించబడతాడు. దేవుడు సరే అడుగుదామా? దేవుడు సరే అడుగుదాం. ప్రభా సహాయం చేయాలి, నన్ను క్షమించు, నా మాటల ద్వారా నేను అపవిత్రుని అయిపోతున్నాను. ప్రభా లోకంలో ఉన్నటువంటి మూర్ఖతరమైనటువంటి వారి నుంచి నేను వేరు కాలేకపోతున్నాను. ప్రభా నన్ను క్షమించు ఆయన. అడుగుదాం, ప్రార్థన చేయి. ఏం చేస్తున్నాను అనుకున్నా? ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తరతరములకు మా దేవుడు నీవే, మా నివాస స్థలము నీవే. ప్రభా కొంతకాలమే ప్రభావం అయితే సదాకాలం ఎవరైనా ప్రేరేపించబడిన మోకరించిన ప్రార్థన చేయండి. ఎవరైనా దేవుని వాక్యం చేద్దాం వారు ఏదైనా ఉన్నట్లయితే ప్రేరేపించబడిన వారు ఒక్కరు చదివిన ప్రార్థన లేచి ప్రార్థన చేద్దాం. దుష్ట సాంకర్యము మంచి నడవడమే మంచి ప్రార్థించండి.
దేవుడు సహవాసము నేను దృష్టినే మంచిగా మారుతుంటే దేవుడు నేను మార్చుకున్నాడు. నువ్వేంటో ఈ దృష్టిలో చేత సాంగత్యం చేసి ఉన్న మంచితనాన్ని అమ్ముకుంటున్నావు. నీవు ప్రభా నన్ను క్షమించదాయి, నన్ను కరుణించదాయి అడుగుతున్నాను దేవుడు సేవలు. ఎవరైనా ప్రేరేపించబడ్డ వాళ్ళు చిన్న ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన ఎవరైనా చిన్న ప్రార్థన 2 నిమిషాలు చేయండి. ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. అడగండి శుద్ధీకరణ దేవుడు ఏమవుతున్నాడు? ఆయన కుమారుని తీర్పు తీర్చడానికి పంపలేదు, తీర్పు తీర్చడానికి పంపలేదు, రక్షించబడటానికి. దేవుడే మన కుమారుని అధికారం ఇవ్వలేదు కదా. ఇంకెవరిచ్చారు అధికారం? తీర్పు తీర్చున్నారు. ఇంకెవరిచ్చారు అధికారం? ప్రార్థన చేస్తున్నాం. బలహీనమైపోతున్నావు. దేవుడు నేను బలవంతుడిగా చేయడానికి ఇష్టపడలేదు. బలహీనుడు అయిపోతున్నావు. ఇకనైనా ప్రభు పాదాలు పెట్టుకున్నాం. ప్రభు పాదాలు పెట్టుకున్నాం. చిన్న ప్రార్థన. సరే పరిస్థితుల్లో మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికై స్తుతిస్తున్నాను. దేవా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించు. ప్రభావ మీరు ఇచ్చినటువంటి మీ మాటలు స్తుతిస్తున్నాను. నిరాకారమైన మాటలు ప్రభా, లోకంలో ఆత్మలో బలహీనమైన మేము శక్తి మాకు కావాల్సింది. శ్వాసోత్సవాలు చెప్పిన శ్వాసోత్సవాలు అపరాధుల చేత పాపముల చేత చచ్చిన మేము ప్రభా నీ వాక్యం చేత బ్రతకడానికి వాక్యమే మమ్మల్ని బ్రతికించు. వాక్యం ప్రభావ కనుక నాయన మా జీవితాన్ని మేము అవగాహన చేసుకున్నాం. దేవా, మా యొక్క నాయన జీవితాన్ని, ప్రభా మా అంతత్వాన్ని, ప్రభా మా మూలత్వాన్ని విడిచిపెట్టి నేను స్తుతించుతూ కట్టుబెట్టాడు, ప్రార్థన చేశాడు. కనుక నాయన దేవా, తనకు రక్షణ భాగ్యం దొరికింది. ఒక్క రాత్రి నిద్రపోకుండా ఆయన నలుగుతో పట్టాడుతున్నప్పుడు తొడగూడి ఆయన శరీరానికి కూడా ప్రభా ఎలాగో ప్రార్థన చేసి ఆ పట్టు మాకు దయచేయండి. ఆ పట్టులో మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఆయన ఇదిగో నలుగురందరూ ప్రేమించారు. ఒక తెగం కాదు, ఒక దేశానికి కాదు ప్రభా, ఒక జాతికి కాదు ఇచ్చిన రక్షణ. అందరికీ రక్షణ ఇచ్చారు. రక్షణ మీరు పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ ఆత్మతో నింపండి. ఒక్కొక్కరిని మీరు పాలన చేసి సహాయం చేయండి. ఈ మాటలందరూ హృదయాల్లో మరింపు చేసి మహిమతో మీరే ప్రతి వారు తమ హృదయాన్ని పరిశీలన చేసుకున్నారు. సహాయం చేయాలి. ఎదుటి వారికి తీర్పు తీర్చేవారు కాకుండా తమతో పరిశీలన చేసుకోవడానికి వారు నేర్పించి సహాయం చేయాలి. మహిమంతా మీరే పడబడుచుండగా కాలుకి సమర్పిస్తున్నారండి.
ఈ వాక్యమే నన్ను బ్రతికించి ఆత్మతోడిగా బలపరిచి ఈ వాక్యమే నన్ను బ్రతికించి నీ ఆత్మ నడిపింపునిచ్చి మీరే బలపరిచి సాయం చేయండి.